ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో మన భారత రైల్వేలు ఒకటి. కాలానికి తగ్గట్టుగా భారతీయ రైళ్లు అప్డేట్ అవుతూ వస్తున్నాయి. కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలు ఎక్కనున్నాయి. మరోవైపు బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్ర రైల్వే శాఖ చేపట్టబోతోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సాంప్రదాయ ఇంధనాలను పక్కన పెట్టి హైడ్రోజన్ రైలు ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ఏంటి, నీళ్లతో రైలు ఎలా నడుస్తుంది అని డౌట్ వచ్చిందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దేశంలోనే త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రాబోతోంది. డీజిల్, కరెంట్ లాంటి ఎలాంటి ఇంధనాలు అవసరం లేకుండా కేవలం నీటితో ప్రయాణించడమే ఈ హైడ్రోజన్ రైలు స్పెషాలిటీ. ఇక ఈ తొలి హైడ్రోజన్ రైలు ప్రయాణించే మార్గాన్ని కూడా రైల్వే శాఖ ప్రకటించింది. డిసెంబర్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టి వచ్చే ఏడాది నాటికి దేశంలో 35 హైడ్రోజన్ రైళ్లు పరుగులు తీసేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రవేశపెడతారు. జింద్ నుంచి సోనిపట్ మధ్య ఉన్న 90 కిలోమీటర్ల దూరాన్ని హైడ్రోజన్ రైలు కవర్ చేస్తుంది. డీజిల్, కరెంట్ కాకుండా నీటితో నడవడంతో ఈ హైడ్రోజన్ రైలుతో పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరగదని అధికారులు అంటున్నారు. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్లు విద్యుత్ను ఉత్పత్తి చేసి నీటి ఆవిరిని విడుదల చేసే టెక్నాలజీని వినియోగిస్తారు. ఈ హైడ్రోజన్ రైలు నడవాలంటే గంటకు 40,000 లీటర్ల నీరు అవసరం. గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైడ్రోజన్ రైలును డిజైన్ చేస్తున్నారు. దీని శబ్దం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఒక్కసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సమాచారం. జింద్ సోనిపట్ మార్గం తర్వాత దేశంలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న రైల్వే లైన్లు అయిన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్క్, షిమ్లా రైల్వేలతో పాటు మరికొన్ని మార్గాలను రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలును తయారు చేయడానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఈ హైడ్రోజన్ రైలులో టికెట్ ధర కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 2018 నుంచి జర్మనీలో హైడ్రోజన్ రైళ్లు తిరుగుతున్నాయి. పర్యావరణానికి మేలు చేకూర్చే ఉద్దేశంతో భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలును తీసుకొస్తోంది.